రక్తసాగరం మీద నడుస్తాడు వీరుడు. అడుగులలో ఎండిపోయిన నేల మీద భూమిపై స్వచ్ఛమైన మట్టి బంగారంలా మెరుస్తుంటుంది. సాగరంలోని విపత్తి తొలగుతుంది. అన్ని వైపులా వెలుగు నిండుతుంది. విష్ణువు ఆశీర్వాదంతో పాటు ప్రతిసారి రక్షకుడవుతాడు. హోలీలో ప్రతి రంగుపై తన పేరు, ప్రతి మనసులో పిలుపు. అనంతకాలం వరకు సంరక్షకుడు. జగత్తులో అమరం తన ప్రేమ. నీ భక్తిని శక్తిని చూశాక నేను నీకు వరాన్నిస్తున్నాను. ఎప్పుడైతే అందరూ ఉత్సవాన్ని చేసుకుంటారో అప్పుడు వారి మొదటి స్థానం నీదే అవుతుంది. నీ పేరుతోనే ఆవాహన జరుగుతుంది. నీ రక్షణ కోసం వారు ప్రార్థన చేస్తారు. నువ్వెప్పుడూ కొలవబడతావు రక్షకుడు, సంరక్షకుడు రూపంలో. ప్రతి హోలీ, ప్రతి నమ్మకం నీ పూజతోనే ప్రారంభమవుతుంది. ఇది అనంతకాలం వరకు ఇచ్చే వరం. ఊరి చిన్న చిన్న వీధులలో ఒక పల్లకి బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరూ ఆ క్షణాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది రాబోయే హోలీ పండుగకు మొదటి రోజు. ఒకటిగా కలిసి వస్తారు, నవ్వుతారు, ఆడుకుంటారు, మాట్లాడుకుంటారు. ఈ క్షణాన్ని ఒకటిగా కలిసి బతుకుతారు. అప్పుడే మన ముఖ్య పాత్రుడు దేవా ఎదురుగా వస్తాడు. అతను పల్లకీని తన భుజం మీద గర్వంగా మోసుకుంటూ ఊరి వీధుల్లో తిప్పుతూ ఉంటాడు. దేవ్ ఆత్మవిశ్వాసం, కర్మజోషితో నిండినట్టు ఉంటాడు. తను ప్రతి ఒక్కడితో స్నేహంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక రోజులోని ఈ ఉత్సవంలో పూర్తి ఆనందంతో ఉంటాడు. ఈ పల్లకీ ఉత్సవం పూర్తయిన తర్వాత దేవా, సుదీప్ ఇంకా అమృతతో ఉంటాడు. వాళ్లు ముగ్గురూ కలిసి ఇవాల్టి పల్లకీ యాత్రలో ఊర్లో లభించిన బహుమానాలను లెక్క పెడుతుంటారు. 230, 260, 310, దీంతో కలిపి మొత్తం అయ్యింది 360. నీ దగ్గరెంతుంది? ఈసారి నా దగ్గర 490 ఉంది. మరి దేవా, నీ దగ్గర? దేవా నిలబడతాడు. గట్టిగా ఊపిరిని వదులుతాడు. సుదీప్ ఇంకా అమృతకి వెంటనే అర్థమవుతుంది మళ్ళీ దేవా ఏమీ కాపాడుకోలేదు అని. తను మొత్తం డబ్బులను పూజ, ఎదుటివాళ్లకు సాయం చేయడంలోనే ఖర్చు చేశాడు. మళ్ళీనా? అరే, నీకైతే తెలుసు కదా, నేనిదంతా చెయ్యలేను. నేను ఉన్నదంతా అందరికీ సాయం చేయడానికి ఉపయోగిస్తాను. అరే, కనీసం నీకోసం కొంతైనా దాచుకోవాలి కదా. ఈసారి మనం నాటకంలో పాల్పంచుకోవాలి. బట్టలెలా తీసుకుంటాం? నా దగ్గరైతే ఏమీ మిగల్లేదు. నువ్వు తీసుకురా, నేను అందులోనే తీసుకుంటా. అలా ఎలా కుదురుతుంది? ఏం చెయ్యాలన్నా కలిసే కదా చెయ్యాలి, లేదంటే వద్దు. దేవా వాళ్ల తీయని ఆలోచనను చూసి సంతోషిస్తాడు. వాళ్ళని హత్తుకుంటాడు. నిజం చెప్పనా, మీలాంటి స్నేహితులు ఉండడం నిజంగా ఒక వరం లాంటిది. కలిసే నవ్వుతాం, కలిసే ఏడుస్తాం. కావాలంటే కొంత డబ్బు నాన్ననడిగి తీసుకుందాం. ఎంతైనా ఊళ్ళోని మందిరం పూజారి ఆయనే కదా. అందరూ నవ్వుతారు. వాళ్ల దృష్టి పైకి వెళ్తుంది. అక్కడ సూర్యుడు మెరుస్తూ కనిపిస్తాడు. మరొక వైపు విశాల్ కొంకణం క్షేత్రానికి స్థానీయ గూండా. ఎంతో మంది నేతల సమర్థన సాయంతో తన గ్యాంగ్తో కలిసి కూర్చుని ఉంటాడు. అతని మనిషి రాణా వస్తాడు. అతని మధ్యకాలంలోనే పక్క గ్రామంలో జబ్రన్ కథను ముగించిన దాని గురించి చర్చలు మొదలు పెడతారు. అందరూ ఒకసారి ఇలా రండి. ఇవాళ ఒక శుభవార్త తీసుకొచ్చాను. నీకు తెలుసు కదా రానా, ఈ శుభవార్తతో నేను సంతోషించలేదంటే ఏమవుతుందో? ఏంటన్నా, నేను ఏదైతే చెప్పబోతున్నానో దానికి నువ్వు తప్పకుండా సంతోషిస్తావు. చెప్పు. రత్నగిరి మీద మనం ఒక పన్నాగం పన్నాం కదా, కబ్జా గురించి. అందులో మనం గెలిచాము. ఏం మాట్లాడుతున్నావు? అవునన్నా, అవును. విశాల్ తన ఫోన్ బయటికి తీస్తాడు. జిల్లా కమిషనర్కి ఫోన్ చేస్తాడు. తను ఫోన్ని స్పీకర్లో పెడతాడు. కమిషనర్ ఫోన్ ఎత్తుతుంది. హలో, ఎవరు? ఎవరంటారేంటి మేడం? విశాల్ని మాట్లాడుతున్నాను. ఏమైంది? మీ చోటుని మీరు కాపాడుకోలేకపోయారా? చూడు, నేనిప్పటికీ చెప్తున్నాను, దీనికి నువ్వు చాలా అనుభవిస్తావు. అయ్యో మేడం, మీరెలాగో కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు బెదిరిస్తున్నారా? బావుంది. సరే, ఇక తొందరగా ఊళ్ళో ఒక అందమైన అమ్మాయిని ఇక్కడికి పంపండి, లేదంటే నువ్వే వచ్చి. అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. కాల్లో కమిషనర్ని ఎగతాళి చేయటం మొదలు పెడతారు. అన్నట్టు అది కుదరలేదంటే నువ్వు నీ భర్తకి గాజులు తొడిగి పంపించు.
అందరూ కూడా నవ్వటం మొదలు పెడతారు. కాల్లో కమిషనర్ని ఎగతాళి చేస్తుంటారు. అవమానానికి తలవంపులకు గురయ్యి ఆమె ఫోన్ కట్ చేస్తుంది. ఇలా చూడండి, ఫోన్ పెట్టేసింది. అన్నా, ఇప్పుడేంటి? ఏముంది, రాత్రి పార్టీకి ఏర్పాటు చేయి, నేను చూస్తాను ఊర్లో ఏమేం పువ్వులు విచ్చుకున్నాయి అని. అందరూ ఆ క్షణాన్ని ఆనందదాయకంగా గడుపుతారు. సాయంత్రం దేవా తన ఇంట్లో మంత్రాలను జపిస్తుంటాడు. అతను పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడే సుదీప్ ఇంకా అమృత తన ఇంటికి చేరుకుంటారు. దేవా దేవా! అప్పటికీ దేవా వాళ్ల పిలుపుని గమనించలేదు. ఇద్దరూ కలిసి తనని పిలవటం మొదలు పెడతారు. దేవా! వస్తున్నాను, నాకు వినబడింది. కనిపించడం లేదా? పూజ చేస్తున్నాను. అంత పెద్ద సమస్య ఏమొచ్చిందని? అరే, నీకు తెలుసు కదా, 4 రోజుల్లో నాటకం ఉంది. ఇవాళ మనం బట్టలు తీసుకోవడానికి వెళ్ళాలి. నువ్వు రావా మాతో? అవును కదా, నేను మర్చిపోయాను. సరే పదండి. ముగ్గురు అక్కడ్నుంచి బయలుదేరతారు. దేవా, సుదీప్ ఇంకా అమృత బజారుకి బయలుదేరతారు. దారిలో కొంకణ క్షేత్రానికి చెందిన అందమైన దృశ్యాలు మెచ్చుకుంటూ ఉంటారు. నిజంగా ఇక్కడ్నుంచి మన ఊరు చాలా అందంగా కనిపిస్తుంది కదా? అందంగానే ఉంది, కానీ ఎందుకో తెలీదు, అప్పుడప్పుడు భయమేస్తోంది. భయమా? భయం ఎందుకు? దీన్ని మన నుండి లాక్కుంటారేమో అని. అరే, అలా ఎలా లాగేసుకుంటారు? ఈ ఊరు మనది, ఇది మనకే సొంతమవుతుంది. లేకపోతే మరేంటి? ఇది మన ఊరు, అంతే కదా? వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్లకి విశాల్ అలాగే అతని గ్యాంగ్ జీప్ వేగంగా అటువైపు నుంచి వెళ్లడం కనిపిస్తుంది. వాహనాలలో చాలా మంది తుపాకీలు ఇంకా రైఫిల్స్ పట్టుకుని ఉంటారు. వాళ్ళు రత్నగిరి వైపే వెళ్తూ ఉంటారు. దేవా, అమృత ఇంకా సుదీప్ మౌనంగా వాళ్ళని చూస్తుంటారు. వీళ్ల దాదాగిరి మొదలైపోయింది. నేను చెప్పాను కదా, నాకు భయంగా ఉందని. నేను దీని గురించే మాట్లాడాను. సరే వదిలేయండి, మనం మార్కెట్కి వెళ్దాం. ఎలాగో సాయంత్రం కాబోతోంది. ఆలస్యమైతే మార్కెట్ మూతపడుతుంది. ఇద్దరూ తలలు ఊపి అంగీకారం తెలుపుతారు. వాళ్లు బజారుకి బయలుదేరతారు. రాత్రివేళ దేవా మంచం మీద పడుకుని ఉంటాడు. తన మొహం పూర్తిగా భయంతో నిండిపోయి ఉంటుంది. తను ఏదో పీడకలలో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. కలలో ఒక పెద్ద వెలుగుకి ఎదురుగా భగవానుడు శ్రీ మహావిష్ణువు నీడ ఒకటి కనిపిస్తుంది. సమయం వచ్చేసింది కుమారా. నీలో నిద్రపోతున్న శంఖాసురుణ్ణి నిద్రలేపాలి. అధర్మం అనే అంధకారానికి విరుద్ధంగా నిలబడాలి. పాపం ఇంకా అన్యాయానికి గుండె చప్పుడుగా మారాలి. నీ శక్తిని గుర్తించు, నీ ధర్మాన్ని స్మరించు. మేలుకో కుమారా, మేలుకో. రక్షకుడు నిద్రలేచినప్పుడు వినాశానికి అంతం ఖాయమవుతుంది. విష్ణువు ఆకృతి నెమ్మది నెమ్మదిగా వెలుగుతో నిండుతుంది. పూర్తిగా కాదు, వట్టి ఆయన రూపురేఖలు మాత్రమే కనిపిస్తాయి. దేవా నిద్రలో నుంచి లేస్తాడు. తన నుదురు చెమటతో నిండిపోయి ఉంటుంది. తను 4 వైపులా చూస్తాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, అసలు ఏం జరిగింది అని. ఎప్పుడైతే అనుభూతి చెందుతాడో అది కేవలం ఒక కల అని ప్రశాంతంగా గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. పక్కకు తిరిగి పడుకుంటాడు. తన పక్కన శంఖాసురుడి విగ్రహం ఒకటి పెట్టి ఉంటుంది. మరుసటి రాత్రి హోలీ ముందు రోజు సంధ్యవేళ ఉత్సవం వాతావరణం ఉంటుంది. ఊరంతా వెలుగుతో వెలిగిపోతుంది. అందరూ కూడా మైదానంలో ఒక చోట చేరి వేడుకను జరుపుకుంటారు. మహిళలు అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. పక్కనే హోమగుండం మండుతూ ఉంటుంది. దానితో వాతావరణంలో భక్తి ఇంకా ఆనందాలు విస్తరిస్తుంటాయి. జనాల రద్దీలో నిలబడి ఉన్న దేవా ఉన్నట్టుండి అనుభూతి చెందుతాడు. తన శరీరం వణికిపోతోంది అని. తన మొహమంతా చిటపట్లాడుతుంది. ఇక తన కాళ్ళు వాటంతటవే కదులుతుంటాయి. ఎలా అనిపిస్తుందంటే తనేదో విచిత్రమైన దివ్యత్వంలో మునిగిపోయినట్టు. అప్పుడే సుదీప్ ఇంకా అమృత తనని ఆపుతారు. అన్నా అంటూ తన భుజం మీద చేతులు వేస్తారు. దేవా, ఏమైంది? బానే ఉన్నావు కదా? నాకేమవుతుంది? పక్కా కదా? నువ్వు బావున్నట్లేవు. ఆరోగ్యం బానే ఉందా? లేదు, ఏం కాలేదు, బానే ఉన్నాను. అప్పుడే ఆ ఊరికి చెందిన ఒక మహిళ దగ్గరకు వస్తుంది. వాళ్ల మాటల మధ్యలో ఇలా అంటుంది. ఏంటి బాబూ, ఏం చేస్తున్నావు? నాటకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయా? అయ్యాయి పిన్ని, మేం సిద్ధంగా ఉన్నాము. మొదలు కావడమే ఆలస్యం. మరైతే మొదలు పెట్టండి. ముగ్గురూ కూడా
వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ కి సంతోషిస్తారు. ఆ ప్రదేశం అంతా గ్రామస్తుల యొక్క జేజేకారాలతో దద్దరిల్లుతుంది. దేవా మధ్యలో నిలబడి ఉంటాడు, శంకాసురుడి వేషంలో అలంకరించుకుని. సుదీప్ ఇంకా అమృత డోలు షెహనాయితో నాటకాన్ని మొదలుపెట్టే ఏర్పాట్లు చేస్తారు. నగాడా గట్టి శబ్దంతో పాటు నృత్యాన్ని మొదలు పెడతారు. దేవా నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తాడు. ఊరివాళ్లు చప్పట్లు కొడతారు, నవ్వుతూ ఉంటారు, ఆ క్షణాన్ని ఆనందిస్తారు. సుదీప్ ఇంకా అమృత కూడా ఆ క్షణంలో నిమగ్నమవుతారు. జనాలందరూ ఆ పారంపర్య నాటకాన్ని ఎంతో ఆనందంగా వీక్షిస్తుంటారు. కానీ ఏదో విచిత్రం జరుగుతుంది. దేవా అడుగులు బరువుగా వేగవంతమవుతాయి. ఇక తన మూవ్మెంట్ వేగంగా శక్తివంతంగా మారుతుంది. నృత్యం యొక్క వేగం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. సుదీప్ ఇంకా అమృత తన వేగాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దేవా వాళ్లని పూర్తిగా వెనక్కి వదిలేస్తాడు. తను ఎంతో వేగంగా కదలటం మొదలు పెడతాడు. మొత్తం శరీరం అంతా వణికిపోతూ ఉంటుంది. తన తల ముందుకి వెనక్కి కదులుతుంది, జుట్టు గాలిలో ఎగురుతుంది. ఈ మన్మోహకరమైన క్షణం ఎప్పుడంతమవుతుందంటే దేవా మోకాళ్ల మీదకు పడినప్పుడు. తను తన మొహాన్ని పైకి లేపుతాడు, కదులుతూనే ఉంటాడు. తన కళ్ళు పెద్దవవుతాయి. ఇక తను ఒక భయంకరమైన అరుపు అరుస్తాడు. మరొక వైపు ఒక బుల్లెట్ పేలుతుంది. అరుపులు వినిపిస్తాయి. అందరూ భయంతో వెనక్కి వెళ్తారు. గట్టిగా అరుస్తారు, ఏడుస్తారు. ఆ తుపాకీని కాల్చింది ఇంకెవరో కాదు, అతనే విశాల్. అతను తన గూండాలతో పాటు నిలబడి ఉంటాడు. గ్యాంగ్ సభ్యులు జీపుల చుట్టుపక్కల చాలా కూల్గా నిలబడి ఉంటారు. జరుగుతున్నదంతా చూస్తూ ఉంటారు. వాళ్లకొక యువకుడి శవం కనిపిస్తుంది. అతడ్ని వాళ్ళు అప్పుడే షూట్ చేయడం జరుగుతుంది. ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా వాళ్ళు తమ జీప్ వైపుకు తిరిగి వెళ్తారు. తను తన కుర్తాకి తుపాకీని తుడుస్తుంటాడు. ఏంటి బాబాయ్, ఎందుకు ఏడుస్తున్నావు? అరే, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ అబ్బాయి ముందే చేజారిపోయాడు తెలుసా. మున్ని మీద విశాల్ కళ్ళు పడ్డాయి. అయినా సరే తను తనతో వెధవేషాలు వేస్తున్నాడు. తను మున్ని వైపుకి చూస్తాడు. తను బండి వెనక నిలబడి ఉంటుంది. తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక మున్ని, నీ నుదుటి మీద సింధూరాన్ని నేనే దిద్దుతాను. ఏ రాణా! రాణా ఒక ప్యాకెట్ తీసుకొస్తాడు. అందులో ఒక చీర ఇంకా గాజులు ఉంటాయి. దానిని విశాల్కి ఇస్తాడు. విశాల్ ఆ ప్యాకెట్ని మున్ని వైపుకి విసురుతాడు. రేపు సిద్ధంగా ఉండు. హోలీ రోజు రాత్రి 8 గంటలకు దేవీమాత మందిరంలో. ఒకటి నువ్వు నీ ఇష్ట ప్రకారం నాకు భార్య అవుతావు, లేదా రాత్రి 12ంటికి నేను నా ఇష్ట ప్రకారం నిన్ను నా భార్యను చేసుకుంటాను. అతను మున్ని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడు. ఆ తర్వాత విశాల్ ఇంకా తన గూండాలు జీప్లోకెక్కి ఊరి నుంచి బయటికి వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం దేవా తన మంచం మీద పడుకుని ఉంటాడు. తనకి 4 వైపులా అమృత ఇంకా ఊరి మహిళలు నిలబడి ఉంటారు. తన మొహంలో భయం ఉంటుంది, చింత ఉంటుంది, కంగారుంటుంది. ఉన్నట్టుండి తను లేస్తాడు. నిన్న రాత్రి నీకసలు ఏమైంది దేవా? అవును బాబు, నువ్వు బానే ఉన్నావు కదా. నిన్న రాత్రి నువ్వు పూర్తిగా అదుపు తప్పావు. ఏంటి? ఏమంటున్నారు? నేనేం చేశాను? నిన్న రాత్రి నృత్యం మధ్యలో నువ్వు విచిత్రంగా గెంతడము అరవటము చేశావు. ఆ తర్వాత స్పృహ కోల్పోయావు. అవును బాబు, అందరూ నీ గురించి చింతించటం మొదలుపెట్టారు. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనలా చేశానా? అవును దేవా. ఆ క్షణమే సుదీప్ లోపలికొస్తాడు, చేతుల్లో కొన్ని మందులు పట్టుకొని. అరే, నువ్వు లేచావా? ఇప్పుడు తనకు ఆరోగ్యం ఎలా ఉంది పిన్ని? ఆరోగ్యం అయితే బానే ఉంది బాబు, కానీ తనంటున్నాడు తనకేమీ గుర్తులేదు అని. సుదీప్ దేవా కళ్లల్లోకి తిన్నగా చూసి ముందు కాసేపు మౌనంగా ఆలోచిస్తాడు. ఆ తర్వాత తనని చూసి ఏదో ఆలోచనలో పడతాడు. అరే పిన్ని, మీరు అసలు ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? నాటకం మొదలుపెట్టిన సమయంలోనే తనకి కాస్త ఆరోగ్యం బాలేదు. దానివల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ తను బానే ఉన్నాడా? ఏం పర్వాలేదు, తను బానే ఉంటాడులే. మీరు ఒక పని చేయండి, ఇంటికి వెళ్లి భోజనం చేయండి. ఉదయం నుంచి ఎవరూ ఏమీ చేయలేదు. దేవాని నేను చూసుకుంటాను. అమృత ఇంకా ఊరి మహిళలు సరేనని తలను ఊపుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఎప్పుడైతే వాళ్లు బయటికి వెళ్తారో అప్పుడు దేవా సుదీప్ వైపు తిరుగుతాడు. అసలు ఏం జరుగుతుంది? నాకు తెలుసు ఇదంతా ఏంటో. నువ్వు ముందు శాంతంగా ఉండాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. 6 నెలల క్రితం
మా నాన్న నాకు దీని గురించి చెప్పారు. ఏమైంది నాన్న? అంత బాగానే ఉందా? అతను సుదీప్ వైపు చూస్తారు. లేదు అని తల ఊపుతారు. ఏమైంది? దంతాల ప్రకారం రాబోతున్నటువంటి హోళీ పండుగ మామూలు పండుగ కాదు. అది ఒక మహాబలిని కోరుకుంటుంది. అయితే ఇందులో ప్రమాదం ఏమైనా ఉందా నాన్న? ఇది ఒక వినాశకారి శక్తికి సంకేతం. ఈ శక్తి తన పూర్తి బలంతో పాటు వచ్చే లోపలే మనం దానిని శాంతపరచాలి. నిజం తెలుసుకున్నాక దేవా ఆశ్చర్యపోతాడు. సుదీప్ తన దగ్గరే కూర్చుంటాడు. ఇద్దరూ మౌనంగా కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. దీని నుండి తప్పించుకోవడానికి మనమేం చేయాలి? నాకు తెలియదు. నేను మా నాన్నని అడగాలి. మరొక వైపు విశాల్ అద్దం ముందు నిలబడి ఉంటాడు. ఇక తన నీడను చూస్తూ ఉంటాడు. తను ఎర్రటి అద్దాలు పెట్టుకుని ఉంటాడు. తనని తాను చూసుకుంటూ తన మీద అత్తరు చల్లుకుంటాడు. మున్ని ఇంట్లో అందరూ ఏడుస్తుంటారు. వాళ్ల అరుపులు గదంతా వినిపిస్తూ ఉంటుంది. మున్ని అక్కడే నిలబడి ఉంటుంది. పసుపు రంగు చీర, ఎర్ర గాజులు వేసుకొనుంటుంది. తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఊర్లో అందరూ కూడా రాత్రి అక్కడ పూజ కోసం మందిరాన్ని అలంకరించడానికి ఒకటిగా కలుస్తారు. ఇక్కడ దేవా ఇంట్లో దేవా పూర్తిగా సంకెళ్లతో బంధించబడి ఉంటాడు. సుదీప్ తండ్రి హోమం చేస్తూ ఉంటాడు. మంత్రాలు చదువుతాడు. దేవా సీరియస్ గా చూస్తూ కూర్చుని ఉంటాడు. తన కళ్ళు ఎర్రగా మారతాయి. తనక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే అమృత తన ఇంటి తలుపు కొడుతుంది. తను ఆయాసపడుతూ ఉంటుంది. రాత్రి హోలీ పండుగకు అంతిమ రాత్రి అవుతుంది. ఇక హోలీ దహనం మొదలవబోతుంది. ఊరు వెలుగుతో మెరిసిపోతూ ఉంటుంది. ఇక అందరూ ఆ పావన క్షణం కోసం ఒక చోటికి చేరతారు. ఒక వృద్ధ పురుషుడు ముందుకు వస్తాడు. చేతిలో కాగడా పట్టుకొని హోలికా మంటను ప్రజ్వలింపజేస్తాడు. మహిళలు హోలిక చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక అనుష్ఠానం ప్రకారం కొబ్బరికాయను నిప్పుల్లో వేస్తారు. అప్పుడే విశాల్ తన జీప్లో వస్తాడు. బయటికి దిగుతాడు. మున్ని! అతను అన్ని వైపులా చూస్తాడు. అక్కడ వాతావరణాన్ని అనుభూతి చెందుతాడు. ఆ సమయంలోనే సుదీప్, అమృత ఇంకా సుదీప్ తండ్రి జనాల మధ్యలోనే ఉంటారు. మున్ని, త్వరగా బయటికి రా, లేదంటే. విశాల్ సుదీప్ ని గట్టిగా పట్టుకుంటాడు. అందరూ కూడా సాయం కోసం ముందుకు వస్తారు. కానీ ఎప్పుడైతే విశాల్ తన తుపాకీని తీసి సుదీప్ తల దగ్గర గురి పెడతాడో అప్పుడు భయంతో అందరూ వెనక్కి వెళ్తారు. రాకపోతే మీ ఊరికి చెందిన ఈ అబ్బాయి ప్రాణాలు తీయడానికి నేను అస్సలు ఆలోచించను. అదేంటంటే నీ వల్ల మరొక ప్రాణం పోతుంది. అందుకని నువ్వే స్వయంగా నాకు సొంతమైపో. సుదీప్ తండ్రి ముందుకు వస్తాడు. అతను విశాల్ని శాంతం ఇంకా అధికారంతో ఎదుర్కొంటాడు. నీకు బలముందని అహంకారంతో గుడ్డివాడివి కావద్దు విశాల్. ఏ రోజైతే నీకు నీ పాపం గురించి తెలుస్తుందో అదే నీకు ఆఖరి రోజుగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడే విశాల్ ఉన్నట్టుండి సుదీప్ తండ్రి వైపుకు వెళ్తాడు. అతన్ని గట్టిగా కొడతాడు. పక్కనే మున్ని నిలబడి ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటుంది. విశాల్ తన వైపు అభద్రమైన నవ్వుతో చూస్తాడు. మరుక్షణం తనని పట్టుకొని హోలికా మంటల చుట్టూ తిరగటం మొదలు పెడతాడు. ఊరివాళ్లు భయంతో అంతా చూస్తూ ఉంటారు. బలవంతంగా పెళ్లి ఎదురుగానే జరుగుతూ ఉంటుంది. కాని ఎవరు కూడా మధ్యలోకి వచ్చే ధైర్యం చెయ్యరు. ఉన్నట్టుండి గాలిలో తుఫాను చెలరేగుతుంది. అన్ని వైపులా ఆకులు ఎగురుతాయి. 5వ ప్రదక్షిణకు మున్ని ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది. విశాల్ తన బయట పట్టుకొని ముందుకు లాగుతాడు. గూండాలు నవ్వుతారు. మున్ని సిగ్గుతో తనను తాను కప్పుకుంటుంది. ఆ క్షణమే అమృత సన్నాయి వాయిస్తూ వస్తుంది. సుదీప్ డోలు వాయిస్తాడు. సంగీత్ వేగవంతమవుతుంది. ఊరంతా స్తంభించిపోతుంది. ఉన్నట్టుండి నేల కదులుతుంది. భూకంపం వస్తుంది. కాలుతున్న హోలిక మధ్యలో నుంచి దేవ్ బయటికి వస్తాడు. చేతిలో ఆయుధం పట్టుకొని అపారమైన శక్తితో తను ఆయుధాన్ని విశాల్ మీదకు విసురుతాడు. తనని గాలిలోకి లేపుతాడు. ఆ తర్వాత హోలికా మంటల్లో విసిరేస్తాడు. దేవ అరుస్తాడు. మిగతా విశాల్ గూండాలు భయంతో పారిపోతారు.
దేవా నిర్దయతో వాళ్ల వెంటే పడతాడు. తన దారికి అడ్డొచ్చిన ప్రతి దాన్ని కూడా చీరేస్తాడు. తన దారికి అడ్డు తొలగించుకుంటాడు. అంతిమ వ్యక్తి రాణాని సరిగ్గా హోలిక ముందే పట్టుకుంటాడు. తనని చంపడానికి దేవా విశాలమైన పంజాలాంటి చేతిని పైకెత్తుతాడు. అప్పుడే తన వెనక భగవానుడు విష్ణువు నీడ ప్రత్యక్షమవుతుంది. శంఖం శబ్దం మొత్తం ఊరంతా వినిపిస్తుంది. అదొక దివ్యమైన హెచ్చరికలా అనిపిస్తుంది. ఒక తేజవంతమైన దాడి తరువాత దేవా రాణాని విసిరేస్తాడు. ఆ తర్వాత తన కోపం అంతమవుతుంది. ఇక దానితో పాటే ఈ కథ కూడా ఇక్కడే సమాప్తమవుతుంది.